మన జయశంకర్ గారు యూరోప్ వెళ్తున్నారండి. ఎక్కడ అంటే బ్రూజిల్స్. సో ప్రపంచమంతా కూడా మీకు యుద్ధాలు అంటే మనం అట్టర్ ఖేయాస్ అంటాం. ఎటు చూసినా కూడా ఒక పానిక్ సిట్యువేషన్. ఇంకా చెప్పాలంటే పాకిస్తాన్ లాంటి దేశము కూడా ఆఫ్ఘనిస్తాన్పై దాడులు చేయడం, నార్త్ కొరియా వాళ్ళు 10 బాలిస్టిక్ మిజైల్స్ను సీ ఆఫ్ జపాన్లో ప్రయోగించడం, ఎటు చూసినా కూడా మీకు అశాంతి, వయలెన్స్, మీకు యుద్ధాలు. ఈ టైంలో జయశంకర్ గారు యూరోప్ వెళ్ళడం ఇది ఒక మాస్టర్ స్ట్రోక్ అండి. ఎందుకంటే మోదీ గారు ఒక పని మీద ఈయనను పంపిస్తే ఈయన అక్కడ ఒక మహావిధ్వంసాన్ని సృష్టించేసి వస్తాడు. మహావిధ్వంసం ఎవరికి? శత్రువులకట్. ఎవరు శత్రువు మనందరికీ తెలుసు. సో ఇప్పుడు నేరుగా యూరోప్ వెళ్ళిన జయశంకర్ గారు 48 అవర్స్ అక్కడ టైం స్పెండ్ చేస్తున్నారు. చూడండి, జస్ట్ 48 అవర్స్. ఇందులో ఈయన ప్రపంచం యొక్క అంటే వరల్డ్ న్యూ ఆర్డర్ అంటారు చూసారా, అలాంటి ఒక దాన్ని సృష్టించేసి వస్తున్నాడు. ఇది ఎవరు నాకు తెలిసి ప్రపంచములో ఏ ఒక దేశము కూడా చెయ్యని పని. ఎందుకు ఇలా అంటున్నానంటే యూరోప్ యూనియన్ అంటే 27 దేశాలు కదండి. 27 దేశాల ఫారిన్ మినిస్టర్స్ను కలవడం. ఆఖరికి మాల్టా అనబడే ఒక దేశం అండి, జస్ట్ 316 స్క్వేర్ కిలోమీటర్స్ కలిగిన, అంటే మీరు హైదరాబాద్ నుంచి విజయవాడ దాకా వెళ్తున్నారు అనుకోండి, ఒక 3.5 అవర్స్లో రీచ్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. 100 పైన స్పీడ్. సో వీళ్ళు 3.5 అవర్స్ అంతే. ఒక దేశమే అంతే. మీరు మాల్టా తిరగాలి అంటే 316 స్క్వేర్ కిలోమీటర్స్ అంతే. ఆ దేశం యొక్క ఫారిన్ మినిస్టర్ని కూడా ఈయన కలుస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తారు? చిన్న దేశము. సో ఇప్పుడు భారత్ నుంచి ఈ ఫారిన్ మినిస్టర్ నన్ను కలవాలని ఎందుకు అనుకుంటున్నాడు? ఆశ్చర్యపోతారు కదా. మీకు అతనిని కూడా కలవడం. అట్ ది సేమ్ టైం యూరోప్ యూనియన్ ప్రెసిడెంట్ ఉర్జులా మేడం, అలాగే దిగ్గజ నాయకులు వీళ్ళందరితో మీటింగ్స్ గంట. ఫైనల్గా 27 దేశాల ఫారిన్ మినిస్టర్స్ను కలవడం. ఈయన ఏం చెప్పాడో చెప్పమంటారా? ఇప్పుడు మనము శ్రీకృష్ణ రాయబారము అని మాట్లాడతాం. సో ఇప్పుడు జయశంకర్ రాయబారము అని చెప్పాలంటే ఇందులో మీకు టేక్అవేస్. ఇప్పుడు చూడండి, ఈ వీడియో నేను 17వ తారీఖు పెట్టాను. ఏంటి? అమెరికా మిత్రులు ట్రంప్ శత్రువులుగా మారారు. టైటిలే విచిత్రంగా పెట్టాను. ఎందుకంటే ఇవాళ కూడా అమెరికా అంటే మనందరికీ గౌరవం, హైలీ ప్రొఫెషనల్ కంట్రీ. కానీ వాళ్ళ నాయకుడు ఎటువంటి ఐడియాలజీ లేనివాడు, ఎటువంటి ఎథికల్ వాల్యూస్ లేనివాడు. కాబట్టి కాంట్రాస్ట్. సో ఇప్పుడు ఈ వీడియో పెట్టడానికి 2 రోజుల ముందు జయశంకర్ గారు యూరోప్ వెళ్ళారంట. అంటే ఇదంతా వీళ్ళకి ముందే తెలుస్తుందో ఏమో మనకైతే అర్థం కాదు. ఈ జియో పాలిటిక్స్ చాలా డీప్గా ఉంటుంది కదా. వెళ్ళిన వ్యక్తి వీళ్ళను కలిసి ఏం చెప్తున్నాడు అంటే సింపుల్. చూడండి, జర్మనీ యొక్క నాయకుడు ఈయన ఏమంటున్నాడు? అమెరికా ఈరాన్పై చేసిన యుద్ధము మీకు టోటల్గా మాకు సంబంధమే లేనిది. ఇది ఒక నాటో యుద్ధమే కాదు. నీ యుద్ధాన్ని నువ్వు చేసుకుంటున్నావు. జర్మనీ వాళ్ళు చెప్తున్నారు. అమెరికా యొక్క ఆప్త మిత్రులండి వీళ్ళు. యుక్రెయిన్లో యుద్ధము అన్నప్పుడు జర్మనీ, యూకేనే చేస్తారు. అదేలాగా ఫ్రాన్స్కు సంబంధించిన 20 యుద్ధ నౌకలు మీకు మిడిల్ ఈస్ట్ వద్దకు రాబోతున్నాయి. ఉట్టి ఫేక్. ఎవరు? మీకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రోన్ చెప్తున్నారు. అలాంటి ఆర్డర్స్ నేను ఇవ్వనే లేదు. మా ఓడలు అక్కడ దాకా వెళ్ళవు. క్లియర్. అంటే జయశంకర్ గారు యూరోప్ యూనియన్ నాయకులకి ఏం చెప్తున్నారంటే మిమ్మల్ని ఇరికించే ప్రయత్నాలలో అమెరికా ఉంది. సైలెంట్గా అండి, ఎక్కడ ఏం చడి చప్పుడు లేదు. ఈయన ఏం చెప్పాలో చెప్పేసి వచ్చేసాడు. సో అమెరికా యూరోప్ యూనియన్ని ఒక మేజర్ క్రైసిస్లో పడేయడానికి, ఎందుకు మీరు ఫైనల్గా వాళ్ళ ఆయిల్సే కొనాలి, వాళ్ళ గ్యాసోలిన్నే మీరు వాడాలి. ఇది వాళ్ళ ప్లాన్ అండి. ఇందులో నుంచి మీరు బయటపడాలి అంటే ఈరాన్ని మేము మేనేజ్ చేయగలం, మేము చెప్తే ఈరాన్ వాళ్ళు వింటారు. కానీ అక్కడ అమెరికా ఆగాలి కదా. అమెరికా యుద్ధాన్ని కొనసాగిస్తాడు. ఎందుకు? యావత్ మిడిల్ ఈస్ట్ అలాగే మీ యూరోప్ యూనియన్
ప్రపంచమంతా కూడా ఒక క్రైసిస్లో పడేయాలి అనేదే వాళ్ళ ప్లాన్. మీకు ఏ మాత్రము జ్ఞానము ఉంటే ఇందులో నుంచి తప్పించుకోండి, ఎస్కేప్ అయిపోండి. ఇది జయశంకర్ చెప్పిన విషయం. ఎలా చెప్పగలమండి? మనమేనా అక్కడ కూర్చొని విన్నామా అంటే, మీకు యూరోప్ యూనియన్ నాయకుల యొక్క రెస్పాన్స్ ఎప్పుడు ఇలా మాట్లాడరండి, ఎప్పుడూ కూడా వీళ్ళు ఇది మాట్లాడరు. అలాంటిది అమెరికా ఇరాన్ యుద్ధము నాటోకు సంబంధమే లేనిది. మా యుద్ధం ఇది కాదు, మేము ఇన్వాల్వ్ అవ్వము, మా ఓడలు ఏవి కూడా స్ట్రైట్ ఆఫ్ హార్మాస్ దాకా రానే రావు. ఇది యూరోప్ యూనియన్ నాయకులు చెప్తున్న మాట. జయశంకర్ గారు వాళ్ళని కలిసేసి వచ్చిన తరువాత ఈ వెర్షన్. ఇప్పుడు యావత్తు ప్రపంచం మాట్లాడే విషయం ఏంటో చెప్పమంటారా? ఈయన ఏం చెప్పినా ఎస్ సార్, ఎస్ సార్. ఎప్పుడు యూరోప్ యూనియన్ నాయకులు ఎప్పుడు అనరండి, ఎవరితోనూ అనరు. వాళ్ళు చెప్పిందే ప్రపంచము వినాలి అని ఒక హయ్యెస్ట్ ఈగోలో ఉండేవాళ్ళు జయశంకర్ ఏం చెప్పినా ఎస్ సార్, యు ఆర్ కరెక్ట్ సార్, ఇదే మాట్లాడుతున్నారు. మీరు ఎక్కడ మీడియాలో ఏ పత్రికైనా చూడండి, జయశంకర్ ఒక్కసారి మాటలు అన్న తర్వాత అటువైపు నుంచి అపోజిషన్ అనేదే లేదండి. ఏ ఒక్కరూ కూడా ఈయన మాటకు వ్యతిరేకంగా మాట్లాడడమే లేదు. అంటే అమెరికాను ఐసోలేట్ చెయ్యాలి అన్నప్పుడు మీరు ముందు ఇరాన్కి సపోర్టుగా వెళ్ళాలి, మిడిల్ ఈస్ట్ను కాపాడాలి. తరువాత యూరోప్ యూనియన్తో మనము వేసుకున్న ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ దీనిని మీరు ఎగ్జిక్యూట్ చెయ్యాలి. సో ఇది చెయ్యాలి అంటే ఏంటి? భారత్ ఒక యాక్టివ్ రోల్. మనము వాళ్ళతో మాట్లాడి, మేము మీ స్ట్రాటజిక్ పార్ట్నర్స్, మీ ఇంట్రెస్ట్ను కాపాడడానికే నేను పనిగట్టుకొని భారత్ నుంచి ఇక్కడ దాకా వచ్చాను. మీరు ఇప్పుడు యుద్ధంలో ఇన్వాల్వ్ అయ్యారు అంటే ఇది 3వ ప్రపంచ యుద్ధమే. ప్రపంచము మునిగిపోవడము కాదు, మీరు కూడా మునిగిపోతారు. ఎందుకు అంటే మిడిల్ ఈస్ట్లో ఉండే మీ ఆఫీసులు, మీ ప్రజలు, మీ ఎంప్లాయీస్ అందరూ ఇబ్బంది పడతారు. ఇప్పుడు మీరు అదేగా అంటున్నారు. సో మిమ్మల్ని టార్గెట్ చెయ్యలేదండి. టార్గెట్ ఏంటి? మిడిల్ ఈస్ట్ దేశాలు, గల్ఫ్ దేశాలు. మరి వాళ్ళందరూ కూడా ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ మెంబర్సే కదా. మరి ఇరాన్ ఎందుకు దాడులు చేస్తుంది? వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు, మేము మీ మీద అటాక్స్ చేయడం లేదు, మా అటాక్స్ అంతా అమెరికా మీదే. అలాంటప్పుడు మీరు ఎందుకురా ఇన్వాల్వ్ అవుతారు? సైలెంట్గా అక్కడి నుంచి వచ్చేయండి. ఈ బాధంతా గల్ఫ్ దేశాలే భరిస్తారు. మరి వాళ్ళు బయటపడాలి అనుకోండి, గల్ఫ్ దేశాలు ఏదో ఒక రకంగా ఎస్కేప్ అవ్వాలి అనుకోండి, ముందు వాళ్ళు అమెరికాను ఆపాలి. వాళ్ళను ఆపకుండా ఇరాన్ ఇలా చేస్తుంది, ఇరాన్ ఇలా చేస్తుంటే అది అర్థమే లేదండి. ఏమంటే 56 దేశాలు కలిసి అమెరికాను ప్రశ్నించలేరా? నువ్వు యుద్ధాన్ని చేయక చెప్పలేరా? భయం చెప్పలేరు. మరి మీరు యూరోప్ యూనియన్లో 27 దేశాలు ఉన్నారు కదా, మీరు అమెరికాను అడగవచ్చు కదా, మీరు వాళ్ళని ఎదిరించవచ్చు కదా. అంటే ఎస్, మేము ఎదిరిస్తాం. తర్వాతే ఈ స్టేట్మెంట్స్ అంటే ఒక యూరోప్ యూనియన్ దేశము కూడా ఒక వార్షిప్ని కూడా మీకు మిడిల్ ఈస్ట్ దాకా, స్ట్రైట్ ఆఫ్ హార్మాస్ దాకా పంపలేదు. అంటే జయశంకర్ గారు ఏం చేశారో మనందరికీ అర్థమైంది. సో ఇంత పెద్ద విషయాన్ని సింపుల్గా చేసేసి ఈయన వెనక్కి వచ్చి ఏంటి, టోటల్గా మేము యూరోప్ యూనియన్తో ఉన్నాం, మిమ్మల్ని ఆదుకోవడము అనేది మా ఫండమెంటల్ రైట్స్, ఎందుకంటే మీతో ఎఫ్టీఏ ఉంది. సో మీ వ్యాపారాన్ని, మీ డిఫెన్స్ రంగాన్ని సేవ్ చేసే బాధ్యత ఇవాళ భారత్ వైపు ఉంది. మేము ఇరాన్తో మాట్లాడగలము, మేము చెప్తే వాళ్ళు వింటారు. మరి మీరు అమెరికాకు చెప్పగలరా? మరి ట్రంప్ కూడా నిన్న ఇజ్రాయెల్ని నిందిస్తున్నాడు కదా, ఇట్లా దాడులు ఎందుకు చేస్తున్నారు? ఇలాంటి దాడులు అవసరమా? ఆపండి అంటున్నాడు. కాబట్టి ట్రంప్ మాటలు కాదండి, యావత్తు ప్రపంచము ఇవాళ ఇంత పెద్ద ప్రమాదంలో పడడానికి అమెరికానే కారణం అనే నిజాన్ని మీరు వెళ్ళి వివరించి ఆధారాలతో వాళ్ళకు చూపించినప్పుడు ఇవాళ ప్రపంచం అర్థం చేసుకుంది. మరి ఇంత పెద్ద విషయాన్ని సైలెంట్గా చేసేసి ఈయన వెనక్కి వచ్చారంటే జయశంకర్ యొక్క పాలిటిక్స్ని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.